ఇవాళ మీరు ఇందాక అంటున్నారు కానీ వేల కోట్ల రూపాయలు ఇవాళ దేశం దాటిపోయారు వాళ్ళు అని. వాళ్ళు పిచ్చోళ్ళు, నిజంగా అనవసరంగా దేశం దాటిపోయారు. అడిగితే అసలు సింపుల్ గా దేశాల దగ్గర కన్సల్టెన్సీ తీసుకుంటే హాయిగా దేశంలోనే తిరుగుతుండేవాళ్ళు. పిచ్చోళ్ళు నిజమే. అది ఆంధ్రాలో అసలు సభ్యత్వం తీసుకుంటే చాలు, అసలు ఇక్కడ ఉండిపోవచ్చు. సభ్యత్వం అక్కర్లేదండి, మా వాళ్ళకి ఫీజు ఇస్తే చాలు. మీరు అక్కడ దాకా కూడా మాదంతా ఓన్లీ ట్రాన్సాక్షన్, కమర్షియల్ ట్రాన్సాక్షన్ తప్ప మాకు రిలేషన్షిప్స్ తోటి సంబంధం లేదు. ఓన్లీ పైసలు. ఇప్పుడు చూడండి, నిజంగా మనం ఎంత ప్రపంచంలో స్పెషలిస్టులు అండి. కాదండి, ఇంకొకటి కూడా చూడండి. అసలు ఈ న్యాయవాదులకి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలుగుదేశం. ఢిల్లీలో పండుగ చేసుకుంటున్నారండి సార్ ఆంధ్ర సార్. నేను ఇది ఒక పెళ్లికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. చెప్పకూడదు. నన్ను ఒక మిత్రుడు అన్నాడండి, ఊరికి అటు ఇటు ఆ రాజకీయాలు మీ పార్టీలో తిరుగుతాయి, అనవసరంగా నువ్వు 2-3 కేసులు తెచ్చుకోవచ్చు కదా, బ్రహ్మాండంగా ఉంది కదా మీ ఆంధ్రప్రదేశ్ లో అని అన్నారండి. నన్ను కూడా అదే అనుకుంటున్నాను సార్. నేను కూడా అంటే నేను ఒక మాట చెప్పా, బాబు నువ్వు నేనేమన్నా తెలుగుదేశానికి వ్యతిరేకము, రెండోది ఏమన్నటువంటి పనులు చేయలేను, నాకు అంత ఆ రకమైనటువంటిది నాకు వద్దనిపిస్తుంది. ఎందుకంటే ఏదో దేవుడి దేవుడు హాయిగానే ఉన్నాను కదా. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళు మనకి ఇవ్వరు, ఆ కేసులు కూడా మనకి ఇవ్వరు, ఇచ్చే బ్యాచ్ వేరే ఉంటుంది వాళ్ళకి. మా వాళ్ళు చివరికి మళ్ళీ ఇక్కడ మా లూత్రా గారు వాళ్ళు మా సీనియర్ అడ్వకేట్స్ వచ్చేస్తారు, కాబట్టి అది మనకు అందేటువంటిది కాదు, అందరూ ద్రాక్ష పండు పొల్లన లాగా ఉంటుంది మీ అందరికీ అని చెప్పారు. వీళ్ళు మనందరికీ కూడా ఇవ్వరండి. ఇక్కడ కూడా చాలా తెలుసు ఇవన్నీ కూడా. సరే, అది మన సబ్జెక్ట్ కాదు. కానీ ఒక్క విషయం మాత్రం మీరు అంటే అనుకుంటున్నారన్నారు ఏంటి? లోపం లేదు, ప్రయత్న లోపం లేదన్నమాట. నేను ప్రయత్నం చేయలేదు సార్, చెయ్యను కూడా. ప్రయత్నం లోపం లేదు, ఇదే చెప్పాను. ప్రయత్నం లోపం చెయ్యను సార్. ఎంత స్టడీ చెప్పి ప్రయత్నం చేయకపోతే అలాగా ప్రయత్నం చేస్తే అంత స్టడీ అడిగారు కాబట్టి చెప్తున్నా, సాయి గారు కూడా కాబట్టి చెప్తున్నా. నేను దురదృష్టం ఏంటంటే అనవసరంగా నా చిన్నప్పుడు ఆ ఇంటర్మీడియట్ నుంచి ఆ ఏబీవీపీలో చేరి, ఆర్ఎస్ఎస్ లో చేరి, ఐటీసీ క్యాంప్ చేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఎందుకంటే ఏ అమ్మ కర్మ, ఏం చేద్దామన్నా కూడా నన్ను అనేవాళ్ళు. సార్ నాకంటే జూనియర్స్ మీరు నిన్న కాక మొన్న వచ్చారు, మేము తిరిగేటప్పటికి మీరు ఎక్కడ ఉన్నారు అసలు? మీరు నాకు తెలుసు, మిమ్మల్ని ఎందుకు అంటాను నేను, భలేవాళ్లే మీరు ఇంకా ఉన్నారు. నేను చాలాసార్లు అప్రిషియేట్ చేశాను. మేమన్నా బయటకు వచ్చాం కానీ మీరు ఇంకా ఉన్నారు. ఐ డెఫినెట్లీ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం కూడా. కాకపోతే ఒకటి మాత్రం ఉంది సాయి గారు, కొన్ని చోట్ల మన యొక్క ఇది అది వెంటాడుతుంటుంది. అదే నన్ను ఇవాళకి కూడా వెంటాడింది. అందువల్ల నేను కొంచెం ఇష్టం లేదు. కాదు, దేవుడి దయ వల్ల నాకు వస్తున్నాయి బ్రహ్మాండంగా. కానీ మీరు ఇందాక అంటున్నారు, నేను కూడా అనుకున్నాను అన్నారు. అదేంటో మాకు చెప్తే బాగుంటుందేమో ప్రేక్షకులకి. లా ప్రాక్టీస్ బిగిన్ చేస్తే పోద్ది అనుకుంటున్నాను. అది ఫస్ట్ మీరు చంద్రబాబు గారితో